వాళ్ళకేంటంటే వాళ్ళకి లోకేష్కి చెక్క భజన చేయకపోతే అందరూ బస్ శత్రువులే. ఏది తెలుగుదేశంలో ఉండి చంద్రబాబు నాయుడుకి భజన చేస్తా లోకేష్కి చేయకపోయినా బద్ద శత్రువులే లోకేష్కి. చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు, వాళ్ళెవరు ఇప్పుడు లోకేష్ కొంతమంది చేయట్లా, వాళ్ళందరూ బద్ద శత్రువులే కదా. ఇట్లా దీన్ని పెట్టుకుంటే అసలు ఏదన్నా ఒక అంశం రాష్ట్రం మీకు 164 సీట్లు ఈవీఎంల ద్వారానే ఎట్టనో వచ్చినాయి కదా, ఏదో దొంగదారిలోనో ఏదో దారిలో గెలిచారు కదా. గెలిచిన తర్వాత సరే ఎట్టొకటి అధికారం వచ్చినాక ఏదో మీరు చేసినటువంటి పని ఏంది, 6 నెలల్లో ఒక పని ఏమన్నా చేశారంటే దానికి సంబంధం లేకుండా అదిగో ఆడ బోట్ వచ్చి విజయవాడలో కూల్చేస్తుంది, అదిగో ఆడెవరో హనీ ట్రాప్ నది జత్వానే వచ్చింది, అమ్మ ఆడాడు అదాని మీద కేసు కాకపోతే ఏంది ఇది కాదు. లుకెట్ నోటీసులు ఇచ్చారట, అరెస్ట్ చేయబోతున్నారట పేరు నాని గారిని. ఎందుకు వీళ్ళు అరెస్ట్ చేయడానికే వచ్చారు అధికారంలోకి నేను అడుగుతున్నా. అంటే లిస్ట్ పెట్టుకొని అరెస్ట్ చేయడానికి అధికారంలోకి వచ్చారా? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు మాట్లాడితే వాళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి అధికారం ఇచ్చారా? మీకు అధికారం వచ్చింది ఏదో ఒక విధంగా వచ్చినప్పుడు దీన్ని మీరు ఏం చేయాలి? మీరు ఏమైతే ఇచ్చారో ఆ సూపర్ 6 పథకాలు ఏందో వాటికి సంబంధించి ఎంతవరకు చేయగలుగుతారు, ఏంటి ఈ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, పోలవరం 45 అడుగులు ఎత్తుకుంటుందా, 41 అడుగులు ఎత్తుకు ఎందుకు తగ్గిస్తున్నారు, సో ఇవన్నీ వాటి మీద విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఏ విధంగా అడ్డుకుంటారు, వీటన్నిటి మీద చేయమంటే జోగి రమేష్ గారు అక్కడికి వెళ్ళాడు, లేదంటే ఆయన ఎట్ట అంటున్నాడు, లేదంటే ఆ హనీ ట్రాప్ నట్టు అక్కడి నుంచి వచ్చింది